హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఈజీ అండ్ సింపుల్ గోంగూర పచ్చడి. మనకు తెలుగువారి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి ఉంటే చాలండి, ఇంకే కూరలు అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి మాడకుండా కొద్దిగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇదిగోండి, కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చిని ఇలా ఒక పిడికెడన్ని, అంటే ఒక 15-20 వరకు ఉన్నాయండి ఇవి. వీటిని ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్లో వేసుకొని వేయించుకునేటప్పుడు ఇవి మాడకుండా చూసుకోవాలి. ఇవి మాడిపోతే పచ్చడి అనేది మనకి చేదొస్తుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా ఎర్రగా ఏగినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక అరకప్పు దాకా ఆయిల్ వేసుకొని, అంటే ఒక 7-8 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కడిగి శుభ్రంగా చేసుకున్న ఈ గోంగూరని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట గోంగూరని తీసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకున్నానండి. ఈ ఆయిల్లోకి వీటిని యాడ్ చేసుకొని గోంగూరని ఇలా బాగా కలుపుతూ ఉండాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా నిదానంగా మెత్తగా అయ్యేలాగా, బాగా మగ్గిపోయేలాగా ఒక్కసారి ఇలా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల దాకా మగ్గించుకుందాం. ఇదిగోండి, ఇలా మెత్తగా మగ్గిపోయింది. కొద్దిగా ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ గోంగూర అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దామండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అలాగే వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ దాకా ఇక్కడ కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఈ పౌడర్ని మిక్సీ పట్టుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను గోంగూర పచ్చడి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అరకప్పు దాకా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పోపు కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పోపు దినుసులైన 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా ఇలా దోరగా వేయించుకొని చిటపటలాడాక ఈ పోపులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా నూనెంతా సపరేట్ అయ్యేలాగా ఇలా బాగా ఇలా వేయించుకోండి ఈ ఆయిల్లో. స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసుకోండి, ఆన్లో ఉంచుకోవద్దు. అంతేనండి, మన ఎండుమిర్చి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.